హలో గైస్, నేను మీ ఆనంద్. మళ్ళీ వచ్చేసినాం మనం జీడీకే గణేష్ యూట్యూబ్ ఛానల్ లోపలికి. సో చూసేరి గోదావరి కన్ల శ్రీ రాజా రాజేశ్వరి కలర్స్ ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నాయి విగ్రహాలు. పార్ట్ 2 వీడియో కలకత్తా ముంబై స్టైల్ మోడల్ అయితే ఉన్నాయి, చూసారు గైస్. సో కలకత్తా మోడల్లో అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి విగ్రహాలు. సో మనకైతే సింహం అయితే చూసుకోవచ్చు, కుందన్ వర్క్స్ అయితే ఇచ్చిర్రు. రియల్టిక్స్ హెయిర్ లెక్క ఉన్నది అండ్ మొత్తం కుందన్ వర్క్సే చూసుకోవచ్చు. అండ్ మనకి జ్యువెలరీ వర్క్స్ కూడా వేయడమే జరిగింది. మొత్తం హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. అండ్ ఒరిజినల్ చీర కూడా కట్టడం అయితే జరిగింది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి బాయ్ విగ్రహాలు. ఇదైతే ఇంకా బుకింగ్ అయితే కాలేదు, మనం నెక్స్ట్ మోడల్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇందాకైతే మీరు బ్యాక్గ్రౌండ్ లేకుండా అయితే చూసిరు. ఈ అమ్మవారికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ మోడల్ ఏం మారలేదు, వెనకాల బ్యాక్గ్రౌండ్ మారింది. అండ్ మనకి ఇక్కడ రియలిస్టిక్ హెయిర్ కూడా ఉన్నది. విగ్గు ఎక్దమ్ అంటే ఎక్దమ్ ఉన్నది. శారీ కూడా ఎక్దమ్ అంటే ఎక్దమ్ ఇచ్చిర్రు. జ్యువెలరీ వర్క్స్ అయితే హైలైట్ ఉన్నాయి బై కలకత్తా స్టైల్ మోడల్. సో మనం నెక్స్ట్ మోడల్కి అయితే వెళ్ళిపోదాం. సో ఈ విగ్రహం వచ్చేసి 6 ఫీట్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఈ విగ్రహం అయితే బుకింగ్ అయితే అయిపోయింది. EGY అని అయితే రాసిర్రు, బుకింగ్ అయితే చేసుకున్నారు ఆల్రెడీ. 13 నంబరు వెనకాలైతే శేషనాగ్ అయితే వేయడం అయితే జరిగింది. ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నాయి బాయ్ విగ్రహాలు అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. అండ్ అమ్మవారి ఫేస్ కట్ అయితే ఒకసారి దగ్గరగా చూపిరా విగ్రహం వచ్చా. సో చూసిగా ఫ్రెండ్స్, అమ్మవారి ఫేస్ కట్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. 6 ఫీట్ అయితే హైట్ ఉన్నది. మనకైతే శేషనాగ్ అయితే వేయడం అయితే జరిగింది. ఇంకో మోడల్లోకి వెళ్ళిపోదాం మనం. సో ఈ విగ్రహం వచ్చేసి 7 ఫీట్స్ అయితే హైట్ ఉంటుంది. మనకి బ్యాక్గ్రౌండ్ అయితే నరసింహం అవతారం అయితే వేయడమే జరిగింది. అండ్ మనకి ఇక్కడ బొట్టు కూడా అదే ఉన్నది చూసుకోవచ్చు. అండ్ మొత్తం కుందన్ వర్క్స్ హైలైట్ అంటే హైలైట్ ఇచ్చిర్రు. మన చేతులకు కూడా మొత్తం కుందన్ వర్క్స్ అయితే వేయడం అయితే జరిగింది అమ్మవారికి. 7 ఫీట్స్ అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ తోటి. సో మనం నెక్స్ట్ మోడల్కి అయితే వెళ్ళిపోదాం మరి. సో ఈ అమ్మవారి అయితే ఎక్దమ్ అంటే ఎక్దమ్ ఉన్నది. 6 ఫీట్ అయితే హైట్ ఉంటుంది. అండ్ మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు మొత్తం ఒక చెట్టు మీద అయితే నెమిలిక అయితే ఉన్నది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. సో ఇప్పుడైతే మీకు హెచ్డీగా కనబడవచ్చు. అండ్ మనం జ్యువెలరీ వర్క్స్ చూసుకోవచ్చు, మొత్తం కుందన్ వర్క్సే. చేతులలో గీతులను మొత్తం కుందన్ వర్క్సే. అండ్ ఒరిజినల్ శారీ అయితే కట్టడం అయితే జరిగింది. అండ్ సింహం కూడా చూసుకోవచ్చు, మొత్తం ఒరిజినల్ హెయిర్ అయితే పెట్టడం అయితే జరిగింది. అమ్మవారికి కూడా మొత్తం ఒరిజినల్ హెయిర్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో మనం నెక్స్ట్ మోడల్కి అయితే వెళ్ళిపోదాం. సో చూసుకోవచ్చు, ఈ అమ్మవారు అయితే 7 ఫీట్స్ అయితే హైట్ ఉంటుంది. మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే త్రిశూలం అయితే వేయడం అయితే జరిగింది. మొత్తం కుందన్ వర్క్స్ ఇవ్వదాకా మనం చూసిన విగ్రహాలే. సో మనకి ఇదైతే ఇంకా కొత్తగా అయితే ఉన్నాయి, అన్నీ చూసేద్దాం రండి ఫ్రెండ్స్. సో ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు, మనకైతే సింహం మీద అయితే ఉన్నది. అండ్ మనం ఇందాక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సింహంకి అయితే ఒరిజినల్ హెయిర్ అయితే లేదు. ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. త్రిశూలం అయితే వేయడం అయితే జరిగింది. 7 ఫీట్స్ అయితే హైట్ ఉన్నది. ఫేస్ కట్ చూడరు గైస్, ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది అమ్మవారి ఫేస్ కట్. అండ్ శారీ కలర్ కూడా చూసుకోవచ్చు, మనకి మల్టీ కలర్స్లో వేయడం జరిగింది. బ్లూ కలర్ అండ్ పింక్ కలర్లో అయితే ఉన్నది. సింహం కూడా చూసుకోవచ్చు, ఏకదమ్ అంటే ఏకదమ్ ఇచ్చిర్రు. మనకి అమ్మవారికి అయితే 7 ఫీట్స్ అయితే హైట్ ఉంటుంది. మనం నెక్స్ట్ మోడల్కి అయితే వెళ్ళిపోదాం. సో ఈ విగ్రహం కూడా 7 ఫీట్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్లో అయితే ఓం ఇవ్వడం అయితే జరిగింది. ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. సింహం కూడా చూసుకోవచ్చు. అండ్ శారీ కూడా మల్టీ కలర్, ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. ఫేస్ కట్ చూడరు గైస్, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. అమ్మవారు బొట్టు కూడా ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఇచ్చారు. 7 ఫీట్స్ అయితే ఉంటుంది. మనం ఇంకో మోడల్ అయితే చూసేద్దాం రాది. సో ఈ విగ్రహం అయితే మనకి 5.5.5 ఫీట్ అయితే ఉంటుంది. ఫేస్ కట్ చూడరు గాయస్, ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. సో చూసిగా ఫేస్ కట్ అయితే ఏకదమ్ అంటే ఏకదమ్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి హనుమంతుడు గద అయితే పట్టుకొని ఉన్నది అమ్మవారు. అండ్ మనకి ఇటైతే పులిని అయితే వేయడం అయితే జరిగింది. సో చూసుకోవచ్చు, ఎక్దమ్ డేంజర్ అంటే డేంజర్ పొజిషన్లో అయితే ఉన్నది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. మన అమ్మవారి చేతిలో అయితే త్రిశూలం అటు శంఖం పట్టుకోవడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు నేను మీకు చూపెట్టే దుర్గామాత వచ్చేసి ఆల్రెడీ గంగనగర్కి బుకింగ్ అయిపోయింది. నా డౌట్కి అయితే అది 10 ఫీట్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నా. ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. కాన్సెప్ట్ అయితే నాకు హైలైట్ నచ్చింది అమ్మవారు అయితే. సో చలో రైట్ మీగో. సో నేను చెప్పిన అమ్మవారు హైలైట్ అంటే హైలైట్ ఉన్నది, చూసేది. సో మనకు ఇటు సింహం అయితే చూసుకోవచ్చు, డేంజర్ అంటే డేంజర్ కోపంలో అయితే ఉన్నట్టు మనకైతే కనిపిస్తుంది, కోపంలో ఉన్నట్టయితే. సో అమ్మవారు కూడా మన సింహం మీద అయితే నిల్చోవడం అయితే జరిగింది. అండ్ మనం ఇటు చూసుకోవచ్చు, చేతులు అయితే స్నేక్ పోతుంది. దీని నుంచి మన రావణాసుని అయితే టాక్ వేస్తుంది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది కాన్సెప్ట్. అండ్ మనకి ఇక్కడ బుల్ హెడ్ అయితే చూసుకోవచ్చు, ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ వేయడం జరిగింది. అండ్ ఇది చూసుకోవచ్చు, మన రావణాసుడు గంగనగర్కి అయితే ఈ అమ్మవారు అయితే బుక్ అయిపోయింది. అండ్ చూసుకోండి,
ఫేస్ కట్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది, హైలైట్ ఇవ్వడమే జరిగింది. అది మనకి మూడో కన్ను కూడా ఇవ్వడమే జరిగింది హెడ్కి, ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉన్నది. సో ఈ విగ్రహం అయితే మనకి 8 ఫీట్స్ అయితే ఉంటుంది. సింహం కూడా చూసుకోవచ్చు, ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉన్నది, ఫుల్ డేంజర్ లుకింగ్ అయితే ఉన్నది సింహం అయితే. అమ్మవారు అయితే ఫేస్ కట్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు, చేతిలో అయితే త్రిశూలం అయితే పట్టుకున్నది. ఏంది బై అన్ని 4 ఫీట్స్ 6 ఫీట్స్ అని చూపెడతాను అనుకుంటారా? 3 ఫీట్స్ ఉన్నాయి, 2 ఫీట్స్ ఉన్నాయి, ఫీట్ కూడా ఉన్నాయి. పార్ట్ 3 వీడియోలు అయితే చూసేయాలి. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ విగ్రహంకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ విగ్రహం వచ్చేసి మనకైతే 5 ఫీట్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం ఒకటే విగ్రహాలు, 5 ఫీట్స్ విగ్రహాలు అయితే సేమ్ మోడల్, కలర్ చేంజ్. మనకైతే ఇది చూసుకోవచ్చు, సింహం అయితే ఇవ్వడమే జరిగింది. ఫేస్ కట్ అయితే చూడురు గైస్, ఒక్కసారి స్మైలింగ్ స్పేస్ తోటి అయితే ఉన్నది, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. సో ఈ విగ్రహం వచ్చేసి మనకి 8 ఫీట్స్ అయితే హైట్ అనేది ఇవ్వడమే జరిగింది. అండ్ మనకి ఇటైతే గణేశుడు, సో అటైతే మనకి శివుడు, మొత్తం ఫ్యామిలీతో అయితే ఇవ్వడమే జరిగింది. అమ్మవారు ఫేస్ కట్ అయితే ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఇవ్వడమే జరిగింది. సో మనం నెక్స్ట్ మోడల్కి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి ఫేస్ కట్ అయితే జూమ్ చేయి. సో ఈ విగ్రహం అయితే మనకి 7 ఫీట్స్ అయితే ఉన్నది, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. సిట్టింగ్ పొజిషన్, సింహం మీద అయితే కూర్చున్నది. వెనకాలైతే సూర్య భవనం అయితే వేయడం జరిగింది, ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉన్నది. శారీ కలర్ కూడా, ఫేస్ కట్ కూడా ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉన్నది. సో చూసిరా ఫ్రెండ్స్, ఇవి మన శ్రీ రాజా రాజేశ్వరి కలర్స్లో ఉన్న విగ్రహాలు పార్ట్ 2 వీడియో అయితే చూసేసిర్రు. ఇప్పుడైతే మనకి పార్ట్ 3 వీడియో అయితే రాబోతుంది. బ్యాక్ సైడ్ ఇది లైక్, షేర్, సబ్స్క్రైబ్. జీడీకే గణేష్.